హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ద గ్లాస్ డోమ్ ఇది ఒక క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. సాడ్లీ తెలుగులో అయితే లేదు. తెలుగులో లేకపోతే రివ్యూ కూడా చేయకండి అంటున్నారు మామ. అట్లీస్ట్ నేను రివ్యూ చేస్తే ఇలాంటి సిరీస్ ఒకటి ఉందన్న విషయమైనా తెలుస్తుంది కదా. ఈ సిరీస్ ఒక లిమిటెడ్ సిరీస్ గైస్. అంటే సీజన్ 1 అన్న స్టోరీని పర్ఫెక్ట్ గా ఎండ్ చేసేసారు. సీజన్ 2 లాంటివి ఏం రావు. ఈ సిరీస్ లో టోటల్ 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 45 to 50 minutes ఉంటుంది. సో ఈజీగా ఈ సిరీస్ కంప్లీట్ చేయడానికి 5 అవర్స్ పడుతుంది. ఇప్పుడు మన 5 అవర్స్ ఈ సిరీస్ మీద పెట్టొచ్చా లేదా అనేది డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇలాంటి నెట్ఫ్లిక్స్ థ్రిల్లర్ సిరీస్ తెలుగులో ఎవరు రివ్యూస్ చేయట్లేదు మామ. నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాలాంటి చిన్న ఛానల్స్ కి కొంచెం సపోర్ట్ ఇస్తే మాకు చాలా హ్యాపీ. సో సింపుల్ గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ఈ సిరీస్ లో లైలా అనే ఒక అమ్మాయి స్టోరీ చూపిస్తారు. తన మదర్ డెత్ తర్వాత తను చాలా రోజులకి వాళ్ళ హోమ్ టౌన్ కి రిటర్న్ వస్తుంది. రిటర్న్ వచ్చాక అదే ఊర్లో ఒక అమ్మాయి మిస్ అయి ఉంటుంది. ఇప్పుడు మన లైలా ఒక ఇన్సిడెంట్ వల్ల ఆ మిస్సింగ్ కేసులో ఇరుక్కుంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది, వాళ్ళ మదర్ డెత్ కి ఇప్పుడు మిస్ అయిన ఇంకో అమ్మాయి కేసుకి ఏమైనా లింక్ ఉందా అనేది బేసిక్ గా ఈ సిరీస్ ప్లాట్. ఇప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, సి గైస్, ఇది ఒక క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్. అంటే ఇప్పుడు ఈ సిరీస్ మెయిన్ ప్లాట్ ఏంటంటే, అసలు ఆ క్రైమ్ ని ఎవరు చేశారు అనే పాయింట్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటది. ఇప్పుడు ఎలా ఉంటదంటే, మన లైలా వాళ్ళ అమ్మని చంపినాడు అండ్ ఇంకో చిన్న పిల్లని కిడ్నాప్ చేస్తున్నాడు, ఇద్దరు ఒకటా కాదా, అసలు వాడెవడు, ఎందుకు అలా చేస్తున్నాడు అనేది యాక్చువల్ ప్లాట్. ఈ సిరీస్ లో చూపించిన స్టోరీ చాలా బాగుంది గైస్. లైక్ స్లో బర్నింగ్ మిస్టరీ థ్రిల్లర్స్ చూసే అలవాటు మీకుంటే ఈ సిరీస్ డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. ఆర్ ఎల్స్ మీకు ఫాస్ట్ పేస్డ్ సిరీస్ చూసే అలవాటు ఉంటే ఈ సిరీస్ మీకు అస్సలు నచ్చదు. ఫస్ట్ ఎపిసోడ్ లోనే నిద్రపోతారు. నాకైతే స్లో బర్నింగ్ మిస్టరీ థ్రిల్లర్స్ చూడడం ఇష్టం గైస్. నాకైతే ఈ సిరీస్ నచ్చింది. ఈ సిరీస్ ప్లాట్ మెయిన్ గా అసలు ఆ మర్డర్ ఎవరు చేశారు అనే గెస్సింగ్ ఫ్యాక్టర్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. లాస్ట్ వరకు మనం అసలు అది ఎవరు అనేది గెస్ చేయలేం. ఒకవేళ గెస్ చేసినా దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ జరుగుతుంది. ఇంకొకసారి చెప్తున్నా గైస్, నేను సజెస్ట్ చేశా అని ఈ సిరీస్ స్టార్ట్ చేసి ఫస్ట్ ఎపిసోడ్ లోనే బాలేదు అనకండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇది స్లో బర్నింగ్ థ్రిల్లర్ సిరీస్ చూసే ఆడియన్స్ కి మాత్రమే. క్యారెక్టర్స్, టైటిల్, యానిమేషన్, మ్యూజిక్, పర్ఫార్మెన్సెస్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాజ్ ఎ డీసెంట్లీ ఎంగేజింగ్ సిరీస్. అండ్ డైరెక్ట్ అడల్ట్ కంటెంట్ ఏం లేదు, కావాలంటే హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. కొంచెం వైలెన్స్ ఉంటుంది అంతే. సో ఇది గైస్ ద గ్లాస్ డోమ్ సిరీస్ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. జై హింద్.